కస్టమర్ వచ్చేసి కొలత జాకెట్ డీప్ నెక్ ఉన్న మోడల్ ఇచ్చారు. అయితే వీళ్ళు కాలర్ నెక్ బ్లౌజ్ కుట్టమన్నారండి. అయితే కాలర్ నెక్ అన్నప్పుడు మనం డీప్ అనేది ఇంత డీప్ ఉండదు. మొత్తం మెడకి టచ్ అయ్యేలాగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ మాత్రం డీప్ నెక్ ఇట్లా 3 డాట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా పెట్టాలి అని చెప్పిరండి. అయితే ఈ కస్టమర్ దగ్గర నేను కొన్ని మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. అయితే కాలర్ బ్లౌజ్ కుట్టాలి అన్నప్పుడు ఇట్లా కొలత బ్లౌజ్ డీప్ నెక్ ఇచ్చి కాలర్ బ్లౌజ్ కుట్టాలి అన్నప్పుడు ఏమేమి మెజర్మెంట్స్ తీసుకోవాలి, కటింగ్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి కొలత జాకెట్ డీప్ నెక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు తీసుకోవాల్సిన మెజర్మెంట్ ఏంటంటే ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు హ్యాండిల్ లెంత్ అయితే జాకెట్లో ఉన్నంతనే పెట్టమన్నారు, కానీ కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే లెంత్ పెంచమన్నారు. బ్యాక్ ఫ్రంట్ సైడ్ మాత్రం డీప్ నెక్, అదేవిధంగా 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్. కానీ ఇక్కడ వీళ్ళ జాకెట్లో క్రాస్ కటింగ్ ఉందండి ఫ్రంట్ పార్ట్. మనం కాలర్ నెక్ కుట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్లో స్ట్రేట్ కటింగ్ పెట్టుకోవాల్సిందే. సో ఇప్పుడు నేను వీళ్ళకి స్ట్రేట్ కటింగ్ అయితే పెడతాను. ఇంకా హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ అవన్నీ నేను మార్కింగ్ తీసుకున్నాను వీళ్ళ దగ్గర. అయితే హ్యాండ్స్ కొంచెం క్యాప్ హ్యాండ్స్ కావాలి అని చెప్పి అడిగారు. అయితే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా చూద్దాం. 1 మీటర్ లైనింగ్ పీస్ తీసుకోండి. ఇట్లా ఓపెన్స్ అనేది అటువైపునకు వచ్చేలాగా, ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు కింద వైపు హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకేందంటే ఇట్లా క్రాసులు వస్తాయి, కొంచెం క్లాత్ చూసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకుందాం. అయితే బ్లౌజ్ లెంత్ వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్ ఇట్లా పైకి వచ్చేలాగా పెట్టేసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ వెనకాల డాటు ఎక్కడైతే ఉందో డాట్ వరకు ఇట్లా కొంచెం టైట్గా బట్టి చూడాలి. 14-30 ఇంచులు వీళ్ళ బ్లౌజ్ పొడవు, 1 ఇంచ్ కలిపి 15-30 వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు మార్కింగ్ చేసుకుందాం. నడుము లూజు మార్కింగ్ చేయడం కోసం మనకి ఇక్కడ హుక్స్ల పట్టి హుక్స్లు ఉంటాయి కదా, ఈ హుక్ దగ్గర నుంచి కాజా పట్టీలో ఈ కింద వైపున కాజా ఉంటుంది. ఇక్కడ ఈ కాజా వరకు మనం మెజర్మెంట్ అనేది కొల్చాలి. చాలా మంది చివరి వరకు తీస్తారు. ఓన్లీ ఈ కాజా ఏదైతే ఉంటుందో కాజా వరకు మాత్రమే మెజర్మెంట్ తీసుకోవాలి. బ్లౌజ్ టేప్ రెండు కూడా టైట్ వచ్చేలాగా పట్టుకొని మెజర్మెంట్ తీసుకోండి. సో ఇక్కడ 35.5 వీళ్ళకి నడుము లూజ్ ఉందండి. ఇప్పుడు 35.5లో 4వ భాగాన్ని పెట్టుకోవాలి. అయితే ఇలా 1/2 ఇంచు అట్లా వచ్చినప్పుడు మనకు డివైడ్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఒక 1/2 ఇంచు కలిపేద్దాం, 36 వచ్చేలాగా తీసుకుందాం. సైడ్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్ 35.5 వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. ఇట్లా సగం ఫోల్డింగ్ చేసుకొని వచ్చిన సగం వరకు మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోండి. 4వ భాగం వస్తుంది. ఇప్పుడు 9 ఇంచులు వచ్చింది. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 9 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. వెనకాల డాట్ వేయడం కోసం 1 ఇంచ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు పెట్టవచ్చు. నేను ఇప్పుడు 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెడుతున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఇక్కడ పైన మార్కింగ్ చేసుకోవాలి. అయితే వీళ్ళకు బాడీ పైన తీసుకున్నప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ 16.5 ఇంచులు ఉంది. ఎగ్జాక్ట్ గా తీసుకోండి. మన ఛానల్లో బాడీ మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలని వీడియో ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి. 16.5 వరకు సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎంత వస్తే అంత. మనకు 8.5 వచ్చింది. స్టార్టింగ్ దగ్గర నుంచి 8.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 8.5 ఇంకొక దగ్గర వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 8.5 దగ్గర నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని ఈ కింద లైన్ దగ్గర కూడా సేమ్ 8.5 వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. మనకు డబ్బా షేప్ వస్తుంది. ఈ డబ్బా షేప్ లో మనం చంక రౌండ్ తీసుకుంటాం. 36 నడుము కాబట్టి 1.5 వచ్చేలాగా పెట్టేసుకోండి. కార్నర్ దగ్గర కర్వ్ స్కేల్ తీసుకొని ఈ కార్నర్ ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసేసుకోండి, మనకు సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. సో చెస్ట్ లూజ్ అనేది ఇప్పుడు జాకెట్ లోంచి తీసుకోవద్దు. మనకేది కస్టమర్ డీప్ నెక్ జాకెట్ ఇచ్చారు, కానీ కుట్టేది మాత్రం కాలర్ నెక్, అంటే మొత్తం బోట్ నెక్ సిస్టమ్ లో మనం కుడుతున్నాం కాబట్టి నడుము లూజు 36 ఇంచులకి ఎగ్జాక్ట్ గా 8 ఇంచులు కలిపేసేయండి. ఇప్పుడు వచ్చిన మెజర్మెంట్ లో 4వ భాగాన్ని మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ 44 ఇంచులు వస్తుంది. ఈ 44 ఇంచులో 4వ భాగాన్ని మనం మార్కింగ్ చేసుకుంటాం. 44లో 4వ భాగం ఎంత అవుతుంది? మనకు 11 ఇంచులు అవుతుంది. ఈ లైన్ దగ్గర స్టార్టింగ్ దగ్గర నుంచి 11 ఇంచులు 1.5 ఖర్చు కోసం ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం బోట్ నెక్ మోడల్లో బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ ఒకవేళ మీ దగ్గర ఉంటే లూజింగ్ యాడ్ చేసుకోవాలి. లేదు అంటే నడుము లూజ్కి 8 ఇంచులు కలిపి పెట్టేసుకోండి మన కటింగ్ ప్రాసెస్లో. ఇలా నడుములు, చెస్ట్ లూజ్ ఇవన్నీ మార్కింగ్ చేసిన తర్వాత ఇది కాలర్ బ్లౌజ్ కుట్టమన్నారు కదా, కాలర్ బ్లౌజ్ కుట్టాలి అన్నప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. కామన్గా ఎవరికైనా కూడా సరిపోతుంది. అయితే కొంతమందికి మెడ సన్నంగా ఉంటుంది, లావుగున్నా కూడా మెడ సన్నంగా ఉంటుంది, లేదంటే కొంచెం మెడ లావుగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఒకవేళ కొంచెం లావుగా ఉంది అంటే 3.5 తీసుకోండి, లేదు అంటే 3 ఇంచులే పెట్టేసుకోండి. కొంచెం సన్నంగా ఉంటే 2.5 వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. అయితే బ్యాక్ సైడ్లో కాలర్ పెట్టాలి కాబట్టి
ఈ పై నుంచి జస్ట్ 1 ఇంచ్ మాత్రమే డౌన్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ లేదంటే 3/4 ఇంచ్ మాత్రమే డౌన్ చేసుకొని కర్వ్ స్కేల్‌ని తీసుకోండి. ఇదిగోండి ఇట్లా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేలాగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది కాలర్ నెక్ కోసం మార్కింగ్ చేసుకునే విధానం. తర్వాత ఈ కింద వైపున కూడా ఒక 1/2 ఇంచ్‌కు డౌన్ మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి డివైడ్ చేసుకున్నంత వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బోట్ నెక్ మోడల్‌లో ఏ బ్లౌజ్ కుట్టినా ఇక్కడ 1/2 ఇంచ్ లేదంటే 3/4 ఇంచ్ వరకు మనం తగ్గించాలి. ఎందుకు? మనకు డీప్ నెక్ అన్నప్పుడు ఇటువైపున తగ్గిస్తాం. ఎందుకంటే షోల్డర్ అనేది భుజం చివరన ఉంటది జాకెట్‌ది. సో అట్లాంటప్పుడు వాళ్ళకి భుజాలు అనేది జారిపోవు, భుజం దగ్గర ఉబ్బెత్తు అట్లా ఏవి రావు. కానీ బోట్ నెక్ అనేసరికి ఇంత వెడల్పు అంటే ఏది కాలర్ నెక్ అన్నప్పుడు ఇంత వెడల్పు తీసుకుంటాం కాబట్టి ఇటువైపున మనకు భుజం డౌన్ ఉంటది ఎవరికైనా సరే. అందుకోసం బోట్ నెక్ మోడల్‌లో మీరు ఏది కట్ చేసినా ఇటువైపున ఒక 1/2 ఇంచ్ లేదంటే 3/4 ఇంచ్ డౌన్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో డాట్ వేసుకుంటాం. ఈ డాట్ కోసం ఖర్చు కాకుండా మిగతా మెజర్మెంట్ ఎంత ఉంది? 10 ఇంచులు ఉంది. 10 ఇంచుల వరకు సగాన్ని ఫోల్డింగ్ చేయండి. ఎక్కడైతే మార్కింగ్ వచ్చిందో ఫోల్డింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అయితే కాలర్ నెక్ బ్లౌజ్‌లో కూడా మీరు వెనకాల ఏదైనా డిజైన్స్ పెట్టుకోవచ్చండి. వీళ్ళైతే ఎలాంటి డిజైన్ చెప్పలేరు. సో ఇది ప్లెయిన్ గానే ఉంచుతున్నాను నేను. డాట్ పొడవు వచ్చేసి ఒక 4.5 ఇంచులు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. 4.3 పెడుతున్నాను ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి వెనకాల డిజైన్ ఏం పెట్టట్లేదు కాబట్టి. ఒకవేళ ఏదైనా డిజైన్ పెడితే గనుక 4.5 ఇంచులు అట్లా తీసేసుకోండి. ఇప్పుడు డాట్ వేయడం కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా! ఇది డివైడ్ చేయాలి. ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచ్ డివైడ్ చేసుకొని డాట్ పొడవు ఎక్కడైతే మార్కింగ్ చేసినామో ఇక్కడ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా లైన్స్ డ్రా చేసుకోండి. ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరన ఒక 1/2 ఇంచ్‌కి వచ్చేలాగా తీసేయాలి. పైకి తగ్గించాలి. ఎందుకంటే చంక కింద నుంచి ఇక్కడ వరకు సన్నటి ముడతలొస్తాయి. ఆ ముడతలు రాకుండా ఇక్కడ ఖచ్చితంగా ఏ బ్లౌజ్ అయినా సరే మనం కట్ చేయాలి పీస్. బోట్ నెక్ అనే కాదు ఎవరికైనా సరే ఈ చివరన ఒక 1/2 ఇంచ్ తగ్గించాలి. అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈజీగా అర్థమైంది కదా! కస్టమర్ డీప్ నెక్ జాకెట్ ఇచ్చిర్రు. మనం కాలర్ నెక్ బ్లౌజ్ కట్ చేయాలి. బ్యాక్ పార్ట్‌లో ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి అనేది క్లియర్‌గా అర్థమైంది కదా! ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేద్దాం. నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇదిగోండి మనకు క్లాత్ ఇప్పటివరకు ఓపెన్స్ అటువైపున ఫోల్డింగ్ మన వైపునకు ఉంది. ఎందుకు? బ్యాక్ పార్ట్‌లో క్లోజ్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ వచ్చేలాగా మనం కట్ చేస్తాం కాబట్టి ఈ ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా క్లాత్‌ని తిప్పేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే చూపించనండి. క్యాప్ హ్యాండ్స్ కాబట్టి ఆల్రెడీ క్యాప్ హ్యాండ్స్ మన ఛానల్‌లో వీడియో ఉంది చూడండి. లేదు అంటే దీన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్యాప్ హ్యాండ్స్‌ని కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా నేను మళ్ళీ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్‌ని తీసేసుకుందాం. అయితే దానికంటే ముందు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌లో ఈ ముందు వైపున ఓపెన్ పెడుతున్నాం. అంటే ఇక్కడ క్లాత్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయి. హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అయితే ఇక్కడ చెప్పినాను కదా ఇంతకుముందే మీకు మనకి కాలర్ బ్లౌజ్ కుట్టాలి అన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్‌లో పెట్టొద్దు. స్ట్రెయిట్ కటింగే పెట్టాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఇట్లా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా ఈ లైన్ దగ్గర పెట్టండి. ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకేంది ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాం. అంటే ఫ్రంట్ పార్ట్‌లో హుక్స్‌లు, కాజాలు వస్తాయి. ఈ హుక్స్‌ల పట్టి, కాజా పట్టి ఖర్చు కోసం ఒక్క పావించ్ అంతా ఎక్స్‌ట్రా తీసుకోండి ఇక్కడ. మీరు ఎంత ఖర్చు బట్టి పెడతారో అంత ఖర్చు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇట్లా ఈ ఖర్చు దగ్గర ఈ బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకోండి. తర్వాత మనకి కొంచెం ఇప్పుడు బోట్ నెక్ మోడల్‌లో మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం లూజ్ వస్తది నెక్ దగ్గర. అట్లా లూజ్ రాకుండా ఏదైతే ఎక్స్‌ట్రా మీరు పావించు తీసుకున్నారో ఈ పావించును ముందుకు జరిపేసుకోండి. నెక్ దగ్గర మాత్రమే. కింద మాత్రం పావించు దగ్గరే ఉండాలి. పై వైపున మాత్రమే ఇట్లా కొంచెం ముందుకు జరిపేసుకోండి. ఇట్లా జరిపేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందట చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్‌ని పక్కన పెట్టేసుకుందాం. దీంతో పని లేదు ఇంకా. ఫ్రంట్ పార్ట్‌లో నెక్ డీప్, చంక లోతు 2 కూడా మార్కింగ్ చేసుకోవాలి. సో కొలత జాకెట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్‌లో ఇక్కడ హుక్స్‌ల పట్టి పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్‌ని తీసేసుకుందాం. అయితే ఇక్కడ మనకి భుజం ఖర్చు 1/2 ఇంచ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా లైన్ డ్రా చేయండి. నెక్ డీప్ అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి అంటే నెక్ షోల్డర్ డివైడ్ చేసుకున్న ప్లేస్ ఇది. ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్‌లో ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంది అనేది దీంట్లో చూసుకుంటూ పెట్టేసుకోండి ఇట్లా. ఇట్లా కరెక్ట్‌గా చూసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంది ఇక్కడ కరెక్ట్ ఇదిగోండి 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా పెట్టేసుకొని నెక్ డీప్ అనేది ఇక్కడ వరకు ఉంది. ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక పావించు పై వైపున ఖర్చు కోసం తీసేసుకోవాలి. ఎందుకు? మనకి ఇక్కడ మెడపట్టి, పైపింగ్ ఏదో ఒకటి వేస్తాం కాబట్టి ఖర్చు కోసం కావాలి. ఒక పావించు పైకి. ఇలా మార్కింగ్ చేసేసుకొని పావించు పైకి ఏదైతే వచ్చిందో ఇక్కడ స్ట్రెయిట్ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఈ పై నుంచి కూడా స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి. ఈ కాలర్ బ్లౌజ్ అన్నప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో కొంచెం బ్రాడ్‌నెస్ అనేది ఇవ్వాలి. మరీ ఎక్కువ బ్రాడ్‌నెస్ అనేది ఇవ్వద్దు. కొంచెం ఎంత అంటే ఇప్పుడు ఈ కింద వైపున ఎంత తీసుకుంటారంటే పైనుంచి ఒక 3 ఇంచులు వచ్చేలాగా తీసేసుకోండి. ఇక్కడ 3 లేదంటే 3.5 వచ్చేలాగా తీసేసుకొని పైనుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్‌గా లైన్ డ్రా చేసుకోండి.
ఇప్పుడు వచ్చిన ఈ డబ్బా షేప్లో మీరు రౌండ్ షేప్ అయినా పెట్టండి, లేదంటే మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. తర్వాత చంక భాగం లోతు మార్కింగ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా అయితే ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర కింద మార్కింగ్ చేస్తాం ఒక 1/2 ఇంచు. కాలర్ బ్లౌజ్ కుట్టాలి అన్నప్పుడు కింద వైపున కాకుండా ఈ అప్పర్ చెస్ట్ భాగం వచ్చే వైపున ఈ పై వైపున తీసుకోవాలి. అది కూడా 1/2 ఇంచు కాకుండా 3/4 ఇంచు వచ్చేలాగా తీసేసుకోవాలి. ఇలా 3/4 ఇంచుకు మార్కింగ్ చేసుకొని 1.5 ఖర్చు పెట్టినాం కదా, ఈ ఖర్చు వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి పై వరకు ఇదిగోండి ఈ విధంగా లైట్గా డ్రా చేసుకోవాలన్నమాట. బోట్ నెక్ మోడల్లో మనం బ్లౌజ్ కట్ చేస్తున్నాము అంటే కాలర్ ఒకటే కాదు, బోట్ నెక్ మెథడ్లో మనం తీసుకున్నామంటే లోతు తీసుకునే విధానం ఇది ఫ్రంట్ పార్ట్లో. తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ ఉందండి, నేను స్ట్రేట్ కటింగే పెట్టిన. అయితే 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగానే పెట్టమన్నారు. సో 3 డాట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలా పెట్టాలన్నప్పుడు ఏంది, ఫస్ట్ పై పార్ట్ కప్పు షేప్ రెడీ చేయాలి మనం. సో చెస్ట్ లెంత్ మనకు కావాలి ఇక్కడ. దీనికోసం కూడా ఈ జాకెట్లో నుంచి హుక్స్ల పట్టి పార్ట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకోండి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర కరెక్ట్ మధ్యలోకి పట్టేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ షేప్ బెల్ట్ జాయింట్ అవుతున్న ఈ ప్లేస్ ఉంటుంది, ఈ ప్లేస్ కూడా ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని ఈ మధ్యలోంచి పెట్టేసుకోండి. ఇట్లా 1/2 ఇంచు ఖర్చు వదలాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుంచి పెట్టేసుకోండి. విపరీతంగా లాగొద్దు, అట్లా అని చెప్పి ఇట్లా ముడతల్లాగా ఉంచొద్దు. ఇట్లా నీటార్గా స్ట్రైట్గా వచ్చేలాగా ఇట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు పై పార్ట్ షేప్ బెల్ట్ జాయింట్ అవుతున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోండి కరెక్ట్గా. ఇలా మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు కింద ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది దీనికి అటాచ్ చేయాలి కాబట్టి దీనికి ఒక 1/2 ఇంచు కావాలి, షేప్ బెల్ట్కి ఒక 1/2 ఇంచు కావాలి. షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు నేను చూపిస్తాను 1/2 ఇంచు ఎట్లా యాడ్ చేసుకోవాలి అని. పై పార్ట్కు మాత్రం షేప్ బెల్ట్ అటాచ్ చేయాలి కాబట్టి 1/2 ఇంచు ఎక్స్ట్రా కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ చేసుకునే దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ దగ్గర మనం మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుంటాం. ఇంకా ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు అందరు కూడా తెలుసు, మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ చేయడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఏది హుక్స్ల పట్టి కాజపట్టి ఖర్చు కోసం ఏదైతే తీసుకున్నామో ఇక్కడి నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి నడుము లూజ్ వచ్చేసి ఇప్పుడు 35.5 ఉంది కదా, సో పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.35 వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోండి మెయిన్ డాట్ వెడల్పు కోసం. ఓకేనా, ఇట్లా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై పార్ట్కు మనం షేప్ ఇవ్వాలి. దీనికోసం ఇక్కడ మనం నార్మల్ ఏం చేస్తాం, కింద నుంచి ఒక 3 ఇంచులకు మార్కింగ్ చేసేసుకోండి ఇటువైపున అని చెప్తాం కదా. చాలా మంది కొలత జాకెట్లో ఉన్న ఉక్సుల పట్టి కాజపట్టి లెంతే కావాలంటున్నారు కస్టమర్ అని అడుగుతారు. అట్లాంటి వాళ్ళకి చిన్న టిప్పు, జాకెట్ మన దగ్గర ఉంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు నెక్ డీప్ అనేది ఇక్కడ వరకు ఉంది. సో ఫస్ట్ మనకి ఏది పావించు ఖర్చు కాకుండా ఏదైతే లైన్ డ్రా చేసినామో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని నెక్ డీప్ అనేది ఈ ప్లేస్లో పెట్టండి. తర్వాత ఇక్కడ ఈ జాకెట్లో మొత్తం ఎన్ని 4 ఉక్కులు 5 ఉక్కులు ఉంటాయి. ఇదిగోండి ఇట్లా చూసుకున్నప్పుడు మనకు 5 ఉక్కులు ఉంటాయి కదా, లాస్ట్ హుక్ వదిలిపెట్టి 4వ హుక్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని 4వ హుక్ ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. సో మళ్ళీ షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇట్లానే తీసుకొని మనం కట్ చేసి కుడతాం కాబట్టి ఇంకా ఈ ఉక్సుల పట్టి కాజపట్టి పొడవు ఈ జాకెట్లో ఎంత ఉందో అదే మెజర్మెంట్ వస్తుంది. నాకెందుకో ఈ పొడవు అయితే ఎక్కువ ఉంది అనిపిస్తుందండి, ఒక 1/2 ఇంచ్ వరకు తగ్గిస్తే కరెక్ట్ ఉంటుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఒక 1/2 ఇంచు తగ్గిస్తాను. ఏదైతే మార్కింగ్ ఉందో ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు పైకి తీస్తున్నాను నేను, ఎందుకంటే ఇది కొంచెం పొడవు ఎక్కువ అనిపిస్తుంది. పొడవు ఎక్కువ ఉంది తగ్గించాలి అంటే కూడా ఈ చిన్న ట్రిక్తో మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ మెయిన్ డాట్ మార్కింగ్ వరకు ఫస్ట్ స్కేల్ పెట్టి ఒక లైన్ డ్రా చేయండి. ఇట్లా ఇదిగోండి ఇట్లా డ్రా చేసి తర్వాత దీన్ని ఇలా కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. ఒకేసారి చేయడం మీకు రాదు కాబట్టి ఇట్లా చేసేసుకోండి. ఇది తర్వాత ఈ చివరిని ఏ విధంగా తీసుకోవాలంటే ఒక 2 ఇంచులకు మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేసి ఈ మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచుల వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. సో ఇప్పుడు పై పార్ట్కి షేప్ ఇచ్చే విధానం అనమాట. చెస్ట్ లెంత్ ఒకసారి మార్కింగ్ చేసుకొని వెడల్పు తీసుకొని ఈ ఇటువైపున మనం నార్మల్గా అయితే 3 ఇంచులు తీసుకుంటాం, జాకెట్ ప్రకారంగా తీసుకోవాలన్నప్పుడు 4వ దగ్గర మార్కింగ్ చేయండి. ఇప్పుడు కింద నుంచి ఒక 2 ఇంచులకు మార్కింగ్ చేసి క్రాస్ ఇచ్చేసేయాలి. ఇట్లా తీసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. తర్వాత మనకి కింద వైపున క్లాత్ పెంచుతాం. ఎందుకు పెంచుతాము, హుక్స్ల పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా, ఈ డాట్ వేసినప్పుడు గ్యాప్ వస్తుంది కాబట్టి గ్యాప్ రాకుండా కింద వైపున 1.5 వచ్చేలాగా పెంచాలి, పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు పైన చంక చివరి నుంచి 1.5 వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇట్లా ఇప్పుడు ఈ లైన్ చివరి వరకు ఎక్స్టెండ్ చేయాలి, మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఇది ఎందుకు పెంచుతామంటే మనకు మిడిల్ చెస్ట్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది, హుక్స్ల పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది అనమాట. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేద్దాం, తర్వాత మీకు డాట్స్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు అంతకంటే ముందు ఈ కింద వైపున మనకి ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ మనం ఫస్ట్ షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. 2 కలిపి ఒకేసారి కట్ చేసుకోవచ్చు. సో ఏం చేస్తారంటే ఫస్ట్ కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి.
డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ కింద నుంచి ఈ బ్లౌజ్ పొడవులో ఎంత తగ్గించినాం? మనం 3 ఇంచులు తగ్గించినాం కదా! ఈ 3 ఇంచులకి 1 ఇంచ్ కలిపి 4 ఇంచులు మార్కింగ్ చేయండి ఇక్కడ. ఇట్లా 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేయండి. తర్వాత ఈ పొడవు ఎంత తీసుకోవాలి అంటే మనకు ఈ ఖర్చు పెంచకంటే ముందు ఎక్కడ వరకు అయితే ఉందో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకోండి. మనకు 12 ఇంచులు ఉంది కదా! సేమ్ అదే 12 ఇంచులని ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత తగ్గించినాం? మనం 2 ఇంచులు తగ్గించినాం. సో ఇప్పుడు ఈ 2 ఇంచులకి మళ్ళీ 1 ఇంచ్ కలిపి 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి. మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాం కాబట్టి చివరన మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇలా. ఇప్పుడు ఈ మార్కింగ్ కలుపుకుంటూ డౌన్ మార్కింగ్ తీసుకోవాలి. దీనికోసం స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోండి. 4 ఇంచుల దగ్గర కింద నుంచి 3 ఇంచులు. ఇది బండ గుర్తులు అండి. షేప్ బెల్ట్ కట్ చేసేయడం కోసం క్రాస్ కటింగ్ లో షేప్ బెల్ట్ కట్ చేయడం కోసం బండ గుర్తులు మన ఛానల్ స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళకైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని షేప్ బెల్టులు 2 వస్తున్నాయి మనకు. ఈ పీసులు కట్ చేసుకొని మనకు ఇక్కడ సైడ్ ఇంకా కొంచెం క్లాత్ మిగులుతుంది కదా, ఇక్కడ పెట్టేసుకొని ఇంకొక 2 కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ కటింగ్ 2 చూపిస్తాను. దీంట్లో డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను. మార్కింగ్ చేసుకుని ఈ పీస్ని కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా మార్కింగ్ కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మెయిన్ డాట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకుందాం. అయితే మనకి ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు ఎంతైతే తీసుకున్నామో ఈ వెడల్పులో ఎగ్జాక్ట్గా సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చాలా మంది అన్న చెస్ట్ కొంచెం జారినట్టుగా అనిపిస్తుందంట కస్టమర్కి, కొంచెం పైకి వచ్చేలాగా పెట్టమంటున్నారు అని అడుగుతున్నారు. దానికి చిన్న ట్రిక్ ఉంటుంది, చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే 2.5 వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఈ 2.5 దగ్గర నుంచి మెయిన్ డాట్ వెడల్పు ఏదైతే ఉందో ఈ వెడల్పు వరకు ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోండి. మెయిన్ డాట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఉక్సుల పట్టి డాట్ మార్కింగ్ చేయడం కోసం ఈ నెక్ డీప్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు లైన్ డ్రా చేసి ఇక్కడ నుంచి పెట్టేసుకోండి. మెజర్మెంట్ ఎంత వచ్చింది? మనకు 5 ఇంచులు వచ్చింది. ఈ 5 ఇంచుల్లో సగం 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేయండి. ఏది ఉక్సుల పట్టి కాజపట్టి ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి 2.5కు మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇంకా హుక్సుల పట్టి డాట్ ఖర్చు కోసం సపరేట్గా తీసుకోవాల్సిన పని లేదు. కింద వైపున పై వైపున జస్ట్ పావించి వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది. మనకు 4వ హుక్కు మార్కింగ్ చేసినాం కదా, ఈ హాఫ్ ఇంచు ఖర్చు దీంట్లో కలిసి వస్తుంది. అందుకే అట్లా 4వ హుక్కు దగ్గర మార్కింగ్ చేస్తాం. ఇది ఉక్సుల పట్టి డాటు. నెక్స్ట్ చంక వైపున డాటు మార్కింగ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ పొడవు ఉక్సుల పట్టి డాట్ పొడవు ఇక్కడ వరకు వచ్చినాయి. ఈ త్రిభుజాకారం వచ్చేలాగా ఈ రెండింటికి సమోసా మోడల్ వచ్చేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర కూడా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి ఈ డాట్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోండి. ఇది కూడా అంతే, పావించు కింద పావించు పైన తీసుకోవాలి. దీనికోసం సపరేట్ మెజర్మెంట్ ఏం అవసరం ఉండదు. ఇట్లా. సో ఇప్పుడు మనకు ఉక్సుల పట్టి డాటు చంక వైపున డాటు ఖర్చులు అనేది జస్ట్ పావించే పెడతాం. మెయిన్ డాట్ వెడల్పు మాత్రమే వీళ్ళ సైజుని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఈ డాటులోనే ఈ కప్పు షేప్ కుదరకపోవడం అనేది ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా చెస్ట్ జారినట్టుగా ఉందన్న వీళ్ళకి కొంచెం ఎత్తి పట్టినట్టుగా పెట్టమంటున్నారు, ఎట్లా చేయాలి అని చాలా మంది అడుగుతున్నారు. ఇట్లా మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత డాట్ పొడవు ఇంకొక 3/4 ఇంచు పెంచండి. ఇక్కడ 3/4 ఇంచు మరీ ఎక్కువ జారుతుంది అంటే 1 ఇంచు పెంచండి. పెంచి ఈ డాట్ పొడవు ఇట్లా లేపేసేయాలి పైన దాకా. ఇప్పుడు డాట్ వెడల్పు దగ్గర నుంచి మనం ఎంతైతే పెంచినామో పెంచిన వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఈ మెయిన్ డాట్ పొడవు ఒక్కటి మాత్రమే పెంచాలి. ఇంకా ఇది ఇక్కడ వరకు వచ్చింది కదా అని చెప్పి వీటిని పైకి జరపొద్దు. ఈ 2 ఇక్కడే ఉంటాయి. యాక్చువల్గా సమోసా మోడల్లో రావాలి, కానీ ఎప్పుడైతే చెస్ట్ జారినట్టు ఉంది ఎత్తి పట్టినట్టుగా పెట్టాలి అన్నప్పుడు ఈ డాట్ కొంచెం పైకి లేపడితే చెస్ట్ అనేది కొంచెం లేపేస్తుంది, ఈ డాట్ అనేది లేపేస్తుంది. చిన్న ట్రిక్ అనమాట. అయితే ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని కూడా బ్లౌజ్ కటింగ్స్లో మన ఆన్లైన్ క్లాసెస్లో ఒక ఇయర్గా నేర్పిస్తున్నామండి. ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి, ఇంకా పర్ఫెక్ట్గా సీక్వెల్గా ఈ బ్లౌజెస్ అన్ని కూడా నేర్చుకోవాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యి మీకు నచ్చిన ఖాళీ టైంలో మీరు చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి మనకు కాలర్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 3 డాట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా కట్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ మాత్రం కాలర్ వచ్చేలాగా కట్ చేసుకున్నాం. అది కూడా ఏది కస్టమర్ ఇచ్చిన ఈ డీప్ నెక్ బ్లౌజ్ని బేస్ చేసుకొని. సో డీప్ నెక్ బ్లౌజ్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ కాలర్ బ్లౌజ్ కట్ చేయాలంటే ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని నెక్ షోల్డర్ ఉంటుంది, చంక డౌన్ ఉంటుంది, ఆల్మోస్ట్ అన్ని కూడా దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. కాబట్టి
డీప్ నెక్ బ్లౌజ్ కస్టమర్ ఇచ్చి కాలర్ బ్లౌజ్ బోట్నీ బ్లౌజ్ కుట్టాలి అన్నప్పుడు కొన్ని మెజర్మెంట్స్ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ కొంచెం వేరే చెప్పారు, కానీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అయితే ఇదే కాలర్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ వచ్చేలా కూడా తీసుకోవచ్చు. మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. అయితే డీప్ నెక్ బ్లౌజ్ ని బేస్ చేసుకొని కాలర్ బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలనేది చూసారు కదా. హ్యాండ్స్ క్యాప్ హ్యాండ్స్ ఎట్లా కట్ చేయాలి స్టిచ్ చేయాలనేది దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ లో మీకు దాన్ని కంప్లీట్ గా చూపిస్తాను. లేదు ఒకవేళ మన ఛానల్లో చూడాలనుకుంటే క్యాప్ హ్యాండ్స్ వేదా టైలర్స్ అని సెర్చ్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ వీడియోలో చెప్పిన చిన్న టిప్స్ మీకు యూజ్ అవుతాయి కనుక వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసుకోండి. ఏదో ఒక చిన్న టిప్ వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.